చలో మేడిగడ్డ కార్యక్రమంలో అయితే మనకైతే విద్యార్థికి సంబంధించిన నేత అయితే మనతోనైతే ఉన్నాడు, మాట్లాడాము. అన్న చెప్పండి అన్న, ఈ రోజు అయితే మీరైతే సందర్శించారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ బాగుంది. ఏదో పెద్ద ప్రాజెక్టులో ఏదో ఒక లోపం జరిగితే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం ఉందో దాన్ని మా నేతల బృందం వచ్చేసి ఎండగట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గ్లోబల్స్ ప్రచారంగా ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి వాస్తవాన్ని వివరించడానికి ఈరోజు మేము కాళేశ్వరానికి ప్రతినిధుల బృందం రావడం జరిగింది. ఈరోజు ఈ తీర్పుతో ప్రజలందరికీ తెలిసిపోతుంది, ఈ ఒక యాత్రతో అక్కడ వాస్తవాలు ఏంటని చెప్పి ప్రజలకు వివరించడం జరిగింది. మేము ఒక మేడి పండు లాగా ఉంది, ఒక లక్షల స్కామ్ గా చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు కదా, దాని మీద ఏమంటారు? ఈ దేశ చరిత్రలో ఏదైనా కూలని ప్రాజెక్ట్ ఒకటి చూపించండి. ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ ఏదో ఒక చిన్నది ఉంటుంది. మనం ఇల్లు కట్టుకుంటుంటే కూడా ఏదో ఒక లోపం వస్తుంది, దానికి మనం రిపేర్ చేస్తూ ముందలు పోవాలి. కానీ ఒక కక్షపూరిత వ్యవకరీతో వ్యవహరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజలకు వాస్తవం ఏందో కూడా ఈరోజు తెలిసిపోయింది. ఎందుకంటే ఒక చిన్న సాకును చూసి, చిన్న లీకేజ్ని చూసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే దాన్ని భూతంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పూర్తిగా కొట్టుకుపోయేదాకా చూసేటువంటి తాస్కారం చేస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడవద్దని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థి లోకం తరఫున ఈ కాళేశ్వరం ఫలాలను అదుకున్నటువంటి సిద్దిపేట జిల్లా ప్రాంత ప్రజలుగా ఒకరోజు ఎలాంటి విధంగా మేము ఎట్లా తల్లడిల్లినామో నీటి కోసం అటువంటి కన్నీరే మళ్ళీ ఈరోజు రావాల్సి వచ్చింది. ఈరోజు తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ కేసీఆర్ మేధస్సును ఇక్కడ తన పూర్తి మేధస్సును పెట్టి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని డెవలప్ చేసిర్రు. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు ఒక ఫెయిల్యూర్ మోడల్గా చూపించాలని చెప్పేసి ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూపించడానికి సిద్ధపడుతున్నది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అనేది పతనమయ్యే స్థాయికి చేరుకుందని చెప్తా ఉన్నా, దాని మీద ఏమంటారు? బ్రదర్, ఇది మీరు కాళేశ్వరం అంటారు, బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ కట్టిందే కాళేశ్వరం. కాబట్టి కాళేశ్వరం ఫలాలు ఎట్లా అందిన ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగానే ఈరోజు మొత్తంగా విస్తరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతుంది అనుకున్నారు. వెనకట చంద్రబాబు నాయుడు కూడా మొగలోకి పుట్టింది పబ్బలో కలిసిపోతుంది అని చెప్పి మనం విన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? మన రాష్ట్రం లేకుండా పక్క రాష్ట్రంలో పోయిండు. ఇక్కడ పార్టీ జీరో అయింది. ఎవరైతే కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఈరోజు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ అవి చంద్రుడి పైన ఉమ్మేసినట్టే జరుగుతుంది. సేమ్ సీన్ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా గతి పట్టిందో తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా భవిష్యత్తులో అటువంటి స్థితి పడుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి.